కేరళ ఫైల్స్ 2 సినిమా రివ్యూ తెలుగులో ఈ వీడియో ద్వారా మీకు అందిస్తూ ఉన్నాను. కేవలం రివ్యూ మాత్రమే ఇచ్చుకుంటే సరిపోదు. చాలా అంశాలు ఖచ్చితంగా విశ్లేషించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అవి కూడా మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు నిర్మహమాటంగా, నిర్భయంగా, నిర్ద్వంద్వంగా కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. సినిమాకు 10 రేటింగ్ ఇవ్వాలా, 0 రేటింగ్ ఇవ్వాలా, అది కూడా చూద్దాం. సినిమాలో నిజాలున్నాయా, అబద్ధాలున్నాయా, ట్రూతా, ఫేకా, నిజం చెప్పాడా, ప్రొపగాండా ఉందా, ఇవన్నీ మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కేరళ ఫైల్స్ 2 గోస్ బియాండ్, ఇది సినిమా పేరు. మరి కేరళ ఫైల్స్ 2 అని పెట్టాడంటే 1 ఉండాలి కదా. ఎస్, ద కేరళ స్టోరీ అనే సినిమా ఆల్రెడీ 2023లో వచ్చింది. దానికి ఇది సీక్వెలా, బాహుబలి 1, బాహుబలి 2 టైప్లో అంటే కాదు. దానికి ఇది సీక్వెల్ కాదు. మరి కేరళ స్టోరీ అని చెప్పి పేరు ఎందుకు పెట్టాడు, అది కూడా మనం ఇదే వీడియోలో మాట్లాడుకుందాం. ఆ కథకు ఈ కథకు మెయిన్గా చూస్తే సంబంధం లేదు, కానీ టాప్ యాంగిల్లో కాకుండా కంప్లీట్గా జూమింగ్ చేసి లోతుల్లోపలికి వెళితే ద కేరళ స్టోరీ పార్ట్ 1కి పార్ట్ 2కు మధ్య ఒక అద్భుతమైన ఈక్వేషన్ మనకు కనిపిస్తుంది. కేరళ స్టోరీ పార్ట్ 1 డైలాగ్ ఓపెనింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, నాలాంటి 32,000 మంది అమ్మాయిలు ఇక్కడ ఈ ఆఫ్ఘనిస్తాన్ జైళ్లలో ఇక్కడ ఇరుక్కొని ఉన్నారు అని చెప్పి అంటుంది. అంటే కేవలం ఆఫ్ఘనిస్తాన్ అని కాదు, ఇంకా చుట్టుపక్కల సిరియా కావచ్చు, ఇంకా ఇతర మధ్య ఆసియా దేశాలలో ఇరుక్కొని ఉన్నారు అన్న డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. మరి ఎందుకు ఇరుక్కున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే అప్పుడు ఆదా శర్మ అలాగే ఆమె స్నేహితురాళ్ళు వాళ్ళ కథలు అవన్నీ కేరళ స్టోరీ 1లో మనకు చూపిస్తారు. ఎట్లా మతం మార్చి వాళ్లను వేరే దేశాలకు ఎట్లా తీసుకెళ్తారు, అక్కడ యుద్ధాలలో వీళ్ళ భర్తలు పాల్గొంటూ ఉంటే వీళ్ళని ఏమేం చేస్తారు, ఎట్లా వీళ్ళని వాడుకుంటారు, అదంతా మనకు కేరళ స్టోరీ 1లో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కేరళ ఫైల్స్ 2 ఆర్ ద కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్లో లవ్ జిహాద్కు సంబంధించినటువంటి థీమ్ గురించి చర్చ వస్తుంది. అసలు ఈ లవ్ జిహాద్ అనేది ఉందా లేదా అంటే, అసలు దీని గురించి ఫస్ట్ అఫీషియల్గా ఒక అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. అప్పటి వరకు ఈ లవ్ జిహాద్ అన్న పదం పత్రికలలో మామూలుగా ఎక్కడో చర్చలలో ఉండేది. కానీ కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేరళ అసెంబ్లీలో మాట్లాడాడు, ఇలా జరుగుతోంది, మతం మారుస్తూ ఉన్నారు, దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన మాట్లాడారు. ఆ తర్వాత హైకోర్టులో ఇలా జరుగుతున్నాయి అని చెప్పి కేసులు నమోదవడం మొదలయ్యింది. ఇప్పుడు కేరళ 2 కథ విషయానికి వస్తే, కథ 3 స్టోరీస్గా నడుస్తూ ఉంటుంది. ప్యారలల్గా 3 కథలు. 3 హిందూ అమ్మాయిలు ప్రేమలో పడతారు, వాళ్ళ సాంప్రదాయాలను ఉల్లంఘిస్తారు, తర్వాత మోసపోయామని తెలుసుకుంటారు, బలవంతపు మత మార్పిడికి గురవుతారు, బలవంతపు మత నియంత్రణలో చిక్కుకుంటారు. ఇది కథ. చాలా వివాదాస్పదమైనటువంటి సినిమా ఇది. కోర్టులకు వెళ్లారు చాలా మంది దీన్ని ఆపాలి అని. కోర్టు ఆపింది కూడా దీన్ని. కానీ హైకోర్టుకు వెళితే హైకోర్టు దీన్ని చూసి ఆపాల్సిన అవసరం లేదు ఈ సినిమాని, ఇలాంటి కేసులు చాలా జరుగుతూ ఉన్నాయి అని హైకోర్టు ఈ సినిమా విడుదల అవ్వాలి అని చెప్పింది, కేరళ హైకోర్టు. సో దెబ్బకు సినిమా విడుదల అయ్యింది. ఏమున్నాయి ఇందులో అంటే 3 ప్రధానమైన కథలు. నేను మొత్తం లోపలికి సీన్స్ నేను చెప్పను, కానీ ఏంటి అంటే, దివ్య అనే అమ్మాయి కథ, నేహ అనే అమ్మాయి కథ, సురేఖ అనే అమ్మాయి కథ. 3 అమ్మాయిల కథలు మనకి ఇందులో ఉంటాయి. దివ్య అనే అమ్మాయి కథ ఏంటంటే, 16 ఏళ్ల అమ్మాయి, డ్యాన్స్ పై ఈమెకు ప్యాషన్ ఉంది, రీల్స్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి రషీద్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. ఎలా ప్రేమిస్తుంది, 16 ఏళ్ల అమ్మాయి ఎలా ప్రేమిస్తుంది ఏంటి అంటే, రషీద్ అనే అబ్బాయి ఆమెను ఆకర్షిస్తాడు, అట్రాక్ట్ చేస్తాడు. నువ్వు అసలు కేక కత్తి అద్భుతంగా డ్యాన్సులు చేస్తున్నావు, జెన్జీ డ్యాన్సులు ఇలాగే నువ్వు చేస్తే నేషనల్ సెలబ్రిటీ అవుతావు అని చెప్పి మెల్లిగా ఆమెను ఆకర్షణ లోపలికి లాగుతాడు. ఆ తర్వాత అమ్మాయి ఆ రషీద్ అనే అబ్బాయిని నమ్ముతుంది, అతనితో ప్రేమలో పడుతుంది, తల్లిదండ్రులను వదిలేసి ఎలోప్ అంటే లేచిపోయి పెళ్లి చేసుకుంటుంది దివ్య. పెళ్లి తర్వాత ఆమె పేరు ఆలియా అని మార్చి, అంటే మతం మార్చి ఆమెను బలవంతంగా నియంత్రించడం మొదలు పెడతాడు. మోసము, టార్చరు, ఆమె తన స్వేచ్ఛ కోల్పోవడము, చాలా భయానకమైన సీన్స్ ఉంటాయి. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే చాలా భయంకరంగా ఉంటుంది. అప్పటికి సిబిఎఫ్సి కొన్ని కట్స్ కూడా వేసేసింది, సెన్సార్ బోర్డు. ఓవరాల్గా 16 కట్స్ వేసింది సినిమాలో అని చెప్పి అంటున్నారు. కొన్ని కట్స్ మనకు తెలుస్తుంటాయి కూడా సినిమా చూస్తుంటే, ఇంటర్వెల్ ఆ సీన్లో కానీ కొన్ని సీన్స్లో. ఇక నేహా కథ, ఈ అమ్మాయి రాజు
అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. అసలు ఎవరి నేహ, ఏం చేస్తుంది అమ్మాయి అంటే జావెలిన్ త్రో, అందులో ఎక్స్పర్ట్, రాష్ట్ర స్థాయి జావెలిన్ త్రో ఆ పోటీలలో పాల్గొంటూ ఉంటుంది, గెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కి ఈమె ప్రిపేర్ అవుతూ ఉంటుంది నేహ. అయితే మెల్లిగా రాజు అనే అబ్బాయి ప్రేమ పేరుతో ఈమెను తన వైపు మెల్లిగా అట్రాక్ట్ చేసుకుంటాడు. నువ్వు నేషనల్ లెవెల్లో పోటీలకు సిద్ధమవ్వాలంటే ఇలా కాదు, నీకు అసలు ఢిల్లీలో ఒక ట్రైనర్ ఉన్నాడు, అద్భుతమైన ట్రైనర్ ఉన్నాడు, అతనితో నేను నీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను, అసలు నీ లైఫ్ సెట్ అయ్యేలా చేస్తాను అని చెప్పి మెల్లిగా ఆమెను నమ్మిస్తాడు. అట్లా దగ్గర అవుతారు, పెళ్లి చేసుకుంటుంది. దేవాలయంలో పెళ్లి అయినాక మెల్లిగా వీడి పేరు రాజు కాదు ఫైజాన్ అన్న విషయం తెలుస్తుంది. అతనే బయట పెడతాడు తన పేరు ఫైజాన్ అని చెప్పి. ఆ తర్వాత ఈ నేహాను నఫీసాగా మారుస్తాడు. అంటే మోసంతో పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు మోసంతో బలవంతంగా మతమార్పిడి చేస్తాడు. ఇక డబ్బు కోసం ఏమేం చేస్తాడు, ఈమెను ఎంత దారుణంగా ఎక్స్ప్లాయిట్ చేస్తాడు అనే సీన్స్ అసలు వెన్నులో వణుకు పుట్టించే విధంగా డైరెక్టర్ తీశాడు. అంటే ఆ బిట్రేయల్ ఎలా ఉంటుంది, బలవంత మతమార్పిడి ఎలా ఉంటుంది, ఎంత ఎమోషన్కి అమ్మాయిలు గురవుతారు, ఆ హింసాత్మకమైన సీన్స్ కానీ చాలా చాలా రాగా చాలా ఇంటెన్స్గా చూపించాడు డైరెక్టర్. ఇక మూడో అమ్మాయి సురేఖ. ఈ అమ్మాయి కేరళ నుంచి వచ్చినటువంటి అమ్మాయి. నిజానికి ఫస్ట్ చెప్పినటువంటి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కూడా కేరళకు చెందినటువంటి అమ్మాయిలు కాదు, ఇద్దరు ఉత్తర భారతానికి చెందినటువంటి అమ్మాయిలు. ఈ అమ్మాయి మాత్రమే, అంటే సురేఖ మాత్రమే కేరళకు చెందినటువంటి అమ్మాయి. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తూ ఉన్నానంటే కేరళ ఫైల్స్ అని చెప్పి పేరు పెట్టాడు కదా డైరెక్టర్, ఆ విషయం అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ మాట్లాడదాం. సో కేరళ నుంచి వచ్చింది అమ్మాయి, బాగా చదువుకుంది, ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ప్రగతిశీల భావాలు, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, సమాజంలో ఏదో మార్పు తీసుకురావాలి, అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి అమ్మాయి, మంచి ఎడ్యుకేటెడ్ అమ్మాయి, తెలివితేటలు ఉన్న అమ్మాయి, చదువుకున్న అమ్మాయి. యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటుంది. తెలుసు కదా యూపీఎస్సీ పరీక్షలు, ఐఏఎస్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా, ఐఎఫ్ఎస్ అవ్వాలన్నా ఇంకా ప్రిపరేషన్లో ఉంటుంది యూపీఎస్సీ పరీక్షల కోసం. ఆ టైంలో సలీం అనే ఒక జర్నలిస్టు పరిచయం అవుతాడు. అతనితో ఈమె ప్రేమలో పడుతుంది. మరి ఇంత చదువుకున్న అమ్మాయి, ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న అమ్మాయి ఈ సలీం అనే జర్నలిస్ట్తో ఎందుకు ప్రేమలో పడింది అంటే, ఇతన్ని ప్రోగ్రెసివ్ ఎథీస్ట్ లాగా డైరెక్టర్ చూపిస్తాడు. అంటే చాలా ప్రోగ్రెసివ్ భావాలు ఉన్నటువంటి అబ్బాయి ఈ సలీం అనేది చూపిస్తూ కొంత ఎథీస్ట్ అన్నట్టుగా కూడా చూపిస్తాడు. అంటే డైలాగులు చెప్తాడు, అసలు ప్రేమ ముందు ఈ మతం గీతం ఇవన్నీ జాంతాన్నాయి, ప్రేమనే చాలా గొప్పది, ప్రేమ ముందు ఈ మతం అనేది అసలు ఇంపార్టెంటే కాదు అన్న కోణంలో మాట్లాడతాడు, అన్న కోణంలో నటిస్తాడు. తర్వాత అతని నిజమైన ఉద్దేశం బయటపడుతుంది. గజ్వా ఏ హింద్ మిషన్లో భాగంగా ఆమెను మార్చాలి అని చెప్పి ప్రయత్నం చేస్తాడు. ఇక అక్కడి నుంచి బలవంతంగా ఈ సురేఖను ఎలా మతం మార్చారు, బీఫ్ తినమని ఫోర్స్ చేసే షాకింగ్ సీన్స్ అవన్నీ ఈ అమ్మాయి సురేఖకు సంబంధించినవి అనమాట. ఒక సీన్లో చూపిస్తారు, చాలా ఫోర్స్ఫుల్గా ఆ అమ్మాయి నోట్లో ఆ బీఫ్ పెట్టి తినిపించేటటువంటి ఆ సీన్స్ స్పైన్ చిల్లింగ్గా తీశాడు డైరెక్టర్. ఇలాంటి సీన్స్ ఉన్నాయి కదా అని చెప్పి భయపడి సినిమా చూడకుండా ఉండకండి, చూడండి ఏం పర్లేదు. సినిమా భయపడి అమ్మో అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి సీన్స్ అన్ని అంత ఇది కాకండి. మీరు చూసే రెగ్యులర్ రొడ్డకొట్టుడు మాస్ మసాలా సినిమాలలో అడ్డదిడ్డంగా హీరోలు ఎలా పడితే అలా నరకడాలు, రక్తాలు కారడాలు, తలకాయలు ఎగరడాలు, ఇలాంటి చాలా చాలా సినిమాలు చాలా చాలా వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. అవన్నీ కూడా నిజమైనటువంటి సంఘటనల ఆధారంగా తీసినవి కావు ఒకటి. రెండు, అవన్నీ కూడా ఎక్కువ ఫిక్షన్ బేస్డ్గా తీసేటటువంటి సినిమాలు. హీరోయిజంను ఎస్టాబ్లిష్ చేయాలి, హీరోయిజం ఎలివేట్ చేయాలి, బిల్డప్ షాట్స్ చేయాలి, అట్లా తీసినటువంటి సినిమాలు. ఇవేమో రాగా రియలిస్టిక్గా తీసినటువంటి సినిమా. సో ఓవరాల్గా మీకు ఏమర్థమైందండి, 3 కథలు ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. ఫస్ట్లో చూస్తే లవ్, రొమాన్స్, ఆ అమ్మాయిల యొక్క నేపథ్యం ఏమిటి, ఆ తర్వాత ఎలా లవ్లో పడ్డారు, ఎలా మోసపోయారు, మోసపోయామని ఎలా తెలుసుకున్నారు, తెలుసుకునే లోపే ఎలా మోసపోయారు, బయటికి రాలేనంత పీకల లోతుల లోపలికి ఎలా మునిగారు, ఎలా కంట్రోల్ని ఎదుర్కొన్నారు, హింసను ఎలా ఎదుర్కొన్నారు, చివరిలో అసలు ఆ ఫైట్ బ్యాక్ ఎలా ఇవ్వాలి అని చెప్పి ఆ ఆలోచన ఎట్లా మొదలయ్యింది, ఒక అమ్మాయి ఎట్లా పోలీసులను ఆశ్రయించి అసలు ఏమేం చేసింది, ఆ నీచులకు సహాయం చేసిన వాళ్లను ఎట్లా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, ఇవన్నీ మనం సినిమాలో చూడొచ్చు. అయితే సినిమాలో కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ చెప్పాను సిబిఎఫ్సి 16 కట్స్ వేసిందని, అంటే దాదాపు 50% తగ్గించారు. లిప్ లాక్ సీన్స్ అలాంటివన్నీ కొన్ని సెకండ్స్కు పరిమితం చేశారు. అఘాయిత్యాలు చేసేటటువంటి సీన్స్ అవన్నీ కొన్ని
20 సెకండ్ల దాకా కట్ చేశారు. అంటే అసాల్ట్ సీన్స్ లాంటివి, ఇంటిమేట్ సీన్స్ లాంటివి కొంచెం ఆ ఫ్రీక్వెన్సీ తగ్గించారు. కట్స్ లేకపోయినంతే ఇంకా ఎంత ఉండేదో యూ కెన్ ఇమాజిన్. సో ఒక రకంగా కాంట్రవర్షియల్ సినిమా, నిజాలు చూపిస్తుంది అని కొందరు, ప్రొపగాండా అని చెప్పి కొందరు అంటూ ఉన్నారు. థియేటర్లలో చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి, వెయిట్ చేయకండి. అయితే ఇక్కడ అంటే ఆ లవ్లో పడేటప్పుడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అమ్మాయి ఉంది, సరదాగా రీల్స్ చేయడము, డ్యాన్సులు చేయడము ఇవన్నీ చేస్తుంటే తల్లిదండ్రులకు జనరల్గా నచ్చదు. ఏంటి మూతి తిప్పుతూ ముక్కు తిప్పుతూ ఈ డ్యాన్సులు ఈ కోతి వేషాలు వేస్తావు, ఈ టైప్లోనే తల్లిదండ్రులు చూస్తుంటారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అని చెప్పి ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది అబ్బాయిలకు చాలామందికి ఉంటుంది. లైకులు షేర్ల కోసం కొంచెం ఏదో డ్యాన్సులు చేయడాలు, క్రింజ్ డ్యాన్సులు ఇవన్నీ బాగా ఫేమస్ అయ్యాయి. సో తల్లిదండ్రులు ఏమో తిడతారు కదా ఆబ్వియస్గా. ఆ టైంలో వేరే అబ్బాయి కొంచెం అలా దువ్వి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో రషీద్ అనే పాత్ర, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, అసలు డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నావు, నువ్వు అసలు నేషనల్ సెలబ్రిటీ అయిపోతావు అనే రేంజ్లో నిబ్బా మాటలు ఇవన్నీ చెప్తూ మెల్లిగా ఆమెను ప్రేమిస్తున్నానని చెప్తూ అండగా ఉంటాను అని చెప్పి భరోసా ఇస్తూ మెల్లిగా ప్రేమలోకి దింపి అక్కడి నుంచి మత మార్పిడి వైపు తీసుకొని వెళ్తాడు. ఈ జావెలిన్ త్రో అంటే స్టేట్ లెవెల్లో జావెలిన్ త్రోలో గెలిచే అమ్మాయి నేషనల్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటుంది కదా. ఆ టైంలో పరిచయం అయ్యి మెల్లిగా తన వైపు తిప్పుకొని ఎట్లా ఆ రాజు అనే పేరుతో పరిచయం అయిన ఫైజాన్ ఎట్లా మోసం చేశాడు. అయితే ఇక్కడ అండి మనకు అదరగొట్టేవి ఏంటంటే అండి, మనకు ఒక్కొక్కరి ఇళ్లల్లో వావి వరసలు మరిచి మహిళల మీద చేసేటటువంటి దాష్టీకాలు, వాళ్ళను ట్రీట్ చేసే విధానం, సలీం అనే పాత్ర, ఫైజాన్ అనే పాత్ర, రషీద్ అనే పాత్ర, వీళ్ళ ఇళ్లల్లో జరిగే భయంకరమైనటువంటి అకృత్యాలు అవన్నీ చూస్తే ప్రేక్షకుడికి కొంత బాధ కలుగుతుంది. ఇక ముఖ్యంగా నేహా పాత్ర, ఆమెకు చాలా ఎక్కువ స్కోప్ ఉంది యాక్ట్ చేయడానికి. ఎప్పుడైతే నేహా పోలీసుల దగ్గరికి వెళుతుందో ఒక్కసారిగా స్క్రీన్ ప్లేలో వేగం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు కదా, ముస్లిం అబ్బాయిలు, వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు ఏ లెవెల్ ట్రీట్మెంట్ పోలీసులు ఇస్తారు, అది చప్పట్లు కొట్టించే విధంగా ఉంది. యోగి ఆదిత్యనాథ్ గారు గుర్తురాక మానరు. ఎందుకని? బుల్డోజర్లు రంగంలోకి దిగుతాయి, తెలుసు కదా. బుల్డోజర్లు రంగంలోకి దిగితే ఏమవుతుందో. ఇక ప్రేక్షకులందరికీ అండి ఒక మారల్ జస్టిస్ దొరికింది సినిమాలో క్లైమాక్స్లో అన్నటువంటి ఒక సంతృప్తి వస్తుంది. సో ఆ అమ్మాయిలకు జరిగేటటువంటి అన్యాయాలను మళ్ళీ దానికి రివర్స్లో క్లైమాక్స్లో ఎట్లా రిటార్ట్ ఇవ్వడం అనేది జరిగింది అన్నది చూపిస్తారు. మెయిన్గా అండి జెన్ జీలో నిర్ణయాలు ఎంత వేగంగా తీసుకుంటూ ఉన్నారు. బాగా చదువుకున్న వాళ్ళు, తెలివితేటలు ఉన్నవాళ్ళు అని చెప్పబడే అమ్మాయిలు కూడా ఎలా మాయమాటలకు మోసపోతూ ట్రాప్లో పడుతూ ఉన్నారు అన్నటువంటి దృశ్యాలు అవన్నీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్. ఇక నిజానిజాల విషయానికి వస్తే మరి ఫస్ట్ నేను క్వశ్చన్ వేశాను, ప్రొపగాండానా, ఫేకా, నిజమా కాదా ఇవన్నీ. ఏమండి చంగూర్ బాబా ఘటన మర్చిపోయారా? లాస్ట్ ఇయరే కదా మన ఛానల్లో వీడియో పెట్టుకున్నాం. ఫుల్గా నేషనల్ న్యూస్లో కూడా వచ్చింది, అన్ని ఛానల్స్లో వచ్చింది నేషనల్ న్యూస్లో. ఎవడి చంగూర్ బాబా చెప్పండి? వాడి పేరేంటి? జమాలుద్దీన్. వాడి ఏజ్ 70 సంవత్సరాలు. 2025 జూలైలో ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ జిల్లాలో భారీ మతమార్పిడి రాకెట్ నడుపుతూ ఉన్నాడు. వాడిని పోలీసులు పట్టుకున్నారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. యూపీ ఏటీఎస్ వాళ్ళు వాడిని అరెస్ట్ చేశారు. వాడి భార్య పేరు ఫస్ట్ నీతు అని వచ్చింది పేపర్లలో. జమాలుద్దీన్ గాడి భార్య నీతు ఎలా అవుతుంది? మత మార్పిళ్ళు చేసేవాడి భార్య అని కొంచెం వెయిట్ చేసి చూస్తే అలియాస్ నస్రీన్ అని వచ్చింది మళ్ళీ వార్తల్లో. ఆమెను కూడా అరెస్ట్ చేశారు. ఈ చెంగూరు బాబాగాడు ఒకప్పుడు సైకిల్ మీద తాయెత్తులు అమ్ముకుంటూ, ఉంగరాలు అమ్ముకుంటూ తిరిగేవాడు. మన హిందువులలో చాలా మందికి నమ్మకం కదండి, వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టడం కంటే ఓ విష్ణు సహస్రనామమో లేదో ఏ శివస్తోత్రమో ఏదో చదవడం కంటే, అవి మనల్ని బాగు చేస్తాయి అని నమ్మడం కంటే, వీళ్ళు సైకిల్ మీద వచ్చి సాంబ్రాణి పోగేసి తాయెత్తు కడితే తగ్గిపోతుంది అని నమ్మేవాళ్ళు కోకొల్లలు. సరే, ఎందుకు నమ్ముతున్నారు ఏంది అనేది మళ్ళీ తర్వాత. సో అలా వాడు తిరుగుతూ మెల్లిమెల్లిగా మత మార్పిడి రాకెట్ స్టార్ట్ చేసి ఎక్కడెక్కడ ఎవడెవడిని ఎలా మార్చాలి అని కోట్లాది రూపాయలు సంపాదించాడు. అలాగే పెట్టుబడిగా కూడా చాలా పెట్టాడు. పెట్టుబడిగా అంటే వాడు పెట్టింది ఏం లేదు, వాడికి వేరే దగ్గర నుంచి మనీ వస్తున్నాయి, దాన్ని ఇట్లా ఉపయోగించాడు. కులాల ఆధారంగా రేట్ కార్డు, మత మార్పిడి చేసే మహిళ కులాన్ని బట్టి రేట్స్. ఇప్పుడు బ్రాహ్మణ అమ్మాయి లేదు క్షత్రియుల అమ్మాయి అనుకోండి, 15 లక్షల నుంచి 18 లక్షల రూపాయలు ఇస్తాడు. ఏం చేస్తే ఇలాగే ఇప్పుడు ఈ కేరళ స్టోరీ సినిమాలో ఎలాగైతే వాళ్ళు వెళ్ళి అబ్బాయిలు అమ్మాయిలను మాయమాటలు చెప్పి పెళ్లిళ్ళు ఏదో చేసుకొని వచ్చి మతం మారుస్తారు చూసారా, అట్లా
బ్రాహ్మణ అమ్మాయి లేదా క్షత్రియ అమ్మాయి మతం మారిస్తే 15 to 18 lakhs ఇస్తాడు. ఓబీసీ మహిళలు అయితే 10 నుంచి 12 లక్షలు, సిక్కు మహిళలకు కూడా 15 నుంచి 16 లక్షలు. ఇక ఇతర కులాలు ఆయా మహిళలకు వాళ్ళకి 8 నుంచి 10 లక్షలు. అంటే స్వచ్ఛందంగా వచ్చి మతం మారినా కొంత డబ్బు ఉంటుంది వాళ్ళకి, లేదు వేరే ఎవరైనా అబ్బాయిలు వెళ్ళి వీళ్ళని మతం మార్పిళ్ళు ఇవన్నీ చేసినా ఆ అబ్బాయిలకు డబ్బులు ఇవ్వడము, ఇట్లాంటి కార్యక్రమాలు అనమాట. అదొక నెట్వర్క్. ఓవరాల్గా హిందూ మహిళలను ముస్లిం మతంలోకి మార్చడానికి ఇలాంటి రేట్లు ఇవన్నీ పోలీసులు బయట పెట్టారు. వీడి లక్ష్యం పేదలు, వితంతువులు, దళితులు అక్కడి నుంచి మొదలెట్టి హిందూ మహిళలు వీళ్ళందరినీ లక్ష్యంగా చేసుకొని డబ్బు, అలాగే పెళ్లి వాగ్దానాలు చేయించడము, బెదిరింపులతో మతమార్పిళ్లు చేయడము. 3,000 నుంచి 4,000 మంది హిందువులను మతం మార్చినట్టు అంచనా వీడొక్కడే. అందులో 1,500 మంది మహిళలు ఉన్నారు, మిగతా వాళ్ళు పురుషులు. వాళ్ళని వేరే వేరే రకాలుగా మభ్యపెడతారు. ఫండింగ్ మొత్తం మిడిల్ ఈస్ట్ నుంచి హవాలా ద్వారా డబ్బు వచ్చేది. వీడి 40 బ్యాంక్ అకౌంట్లలో ఇంకా 106 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈడీ 106 కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ చేసింది. లక్నోలోని హోటల్లో వీడిని అరెస్ట్ చేశారు. అతని డైరీలో 100 మంది దాకా టార్గెట్ పేర్లున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు దీన్ని దేశద్రోహము అని చెప్పి పిలిచారు. వాడి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ముంబైలో కూడా రైడ్స్ జరిగాయి. వీడు ఉండేదేమో యూపీ. ముంబైలో వీడి అసోసియేట్ షహజాద్ షేక్ అనేవాడు ఉంటాడు. వాడి ఇళ్ల మీద రైడ్స్ చేశారు. చాలా పెద్ద సంఘటన, మతమార్పిడి కుట్ర. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానంతే. ఇంకా ఆలోచించండి, ఈ కేరళ ఫైల్స్ అనే సినిమా ప్రొపగాండా సినిమానా, నిజమైన సినిమానా? గజ్వా ఏ హింద్ అని చెప్పి అంటారు. ఇప్పుడు దాంట్ లోపలికి వెళ్తే మళ్ళీ మనం బయటికి రాలేము. అదో పెద్ద కాన్సెప్ట్. భారతదేశం మీద ఇస్లామిక్ దాడి, మత మార్పిళ్లు చేయడము, మతం మారకపోతే ప్రాణాలు తీయడము, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. దానికి పాకిస్తాన్లో ఉండే రాడికలైజ్డ్ ముస్లిం గ్రూపులు ఇట్లా చాలా చాలా పనిచేస్తూ ఉన్నాయి. ఇక ఈ బీఫ్కి సంబంధించి బలవంతంగా బీఫ్ తినిపించడం అనేది సినిమాలో అతిగా పెట్టాడా, ఓవర్గా ఫ్రీడమ్ తీసుకున్నాడా, నిజంగా అలాంటివి జరిగాయా అంటే రియల్ న్యూస్లు చెప్తే అర్థమైపోతుంది కదా. 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాం. 2009లో ముంబై కేసు వచ్చిందండి. ఒక హిందూ మహిళను ఆమె ఎన్ఆర్ఐ భర్త బీఫ్, పోర్క్ తినమని, ఆల్కహాల్ తాగమని, స్కింపి బట్టలేసి ఫోటోలు తీసి వెబ్సైట్స్లో అప్లోడ్ చేయమని చెప్పి ఫోర్స్ చేశాడు. బాంబే హైకోర్టు దీన్ని క్రూరత్వంగా పరిగణించి డివోర్స్ మంజూరు చేసింది. అలాగే 2021లో పట్నాలో ఒక కేసు వచ్చింది. కోల్కతా నుంచి వచ్చిన ఒక హిందూ మహిళ, ఆమెను ఆసిఫ్ అనే ముస్లిం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అతని కుటుంబం ఆమెను ఇస్లాంలోకి మారమని మదర్సాలో 1 రోజుల పాటు ఉంచి ఇస్లాం నేర్పించే ప్రయత్నం చేశారు. బీఫ్ తినమని చెప్పి ఫోర్స్ చేశారు, బలవంతం చేశారు. అలాగే ఆమె నగ్నంగా ఉండే విధంగా చేసి బట్టలన్నీ తీసి వీడియో తీసి నెట్లో పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేశారు. ఈ కేసు బీహార్లో నమోదయ్యింది. పాట్నా పోలీసులు అందులో 2 అరెస్ట్ చేశారు. ఇట్లా కేసులు అన్నమాట వరుసగా. ఇక లవ్ జిహాద్ కేసులు అంటారా, వరుసగా గత 10 ఏళ్లలో చూస్తే వస్తూనే ఉన్నాయి. హడియా కేసు అనేది 2017లో చాలా ఫేమస్ కేసు. కేరళలో హిందూ మహిళ హడియా ఇస్లాం మతంలోకి మారి ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమె తండ్రి లవ్ జిహాద్ అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. కేరళ హైకోర్టు పెళ్లిని రద్దు చేసింది. కానీ సుప్రీంకోర్టు ఏం చేసింది తెలుసా? తర్వాత సంవత్సరం 2018లో నేను ఈ పెళ్లి రద్దు చేయట్లేదు, ఈ పెళ్లి నేను చెల్లుబాటు చేస్తున్నాను, ఈ పెళ్లిలో ఎలాంటి ఫోర్సు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. చూడండి ఏమేం జరుగుతుందో దేశంలో. అదే సంవత్సరం 2018లో తారా షాడియో కేసు, చాలా ఫేమస్ కేసు. ఎవరామె? నేషనల్ షూటర్ తారా. ఆమె ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తెలియదు ఆమెకు అతను ముస్లిం అని. హిందూగా పరిచయం అయ్యాడు. పెళ్లి చేసుకున్నాక ముస్లిం అని చెప్పి తెలిసింది. మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇస్లాంలోకి మారు అని చెప్పి ఫోర్స్ చేయడం మొదలెట్టాడు. షాక్ అయింది. కోర్టుకు వెళ్ళింది. హైకోర్టుకు వెళ్తే జార్ఖండ్ హైకోర్టు డివోర్స్ మంజూరు చేసింది. 2021లో ముజఫర్ నగర్ కేసు. సిక్కు మహిళ అమన్దీప్ కౌర్ ఆమె పేరు. పెళ్లి చేసుకున్నాడు. తర్వాత తెలిసింది వీడు ముస్లిము అని చెప్పి. మత మార్పిడి చేసే ప్రయత్నం చేశాడు, ఫోర్స్ చేశాడు. కోర్టుకు వెళ్ళింది. అయ్యా ఇట్లా కురేషి అనేవాడు నన్ను మోసం చేసి మత మార్పిడి చేయడం కోసం పెళ్లి చేసుకున్నాడు, ఫోర్స్ చేస్తున్నాడు అని చెప్పి ప్రూఫ్స్ ఇచ్చింది. తిక్కమొహాల్లాగా ప్రూఫ్స్ లేకుండా ఎడ్డి మొహాల్లాగా ఉంటే ఏమీ జరగదండి. ప్రూఫ్స్, పక్కా ప్రూఫ్స్తో ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురైనప్పుడు వాడి మాటలు, వాడి వీడియో అన్నీ తీసుకెళ్ళి, వాట్సాప్ అన్నీ తీసుకెళ్ళి కోర్టులో పెట్టింది. కోర్టు అతన్ని జైలుకి పంపించింది. ఇట్లా ఎన్నో కేసులండి. ఎన్ఐఏ ఇలాంటి కేసులు పరిశీలించి చూడడం మొదలెట్టింది. సో ఓవరాల్గా ఈ సినిమా ఏంటంటే హిందూ అమ్మాయిలకు, కేవలం హిందూ అమ్మాయిలకే కాదు, క్రిస్టియన్ అమ్మాయిలకు కావచ్చు, అందరికీ ఒక రకంగా కళ్ళు తెరిపించే ప్రయత్నం చేయడం. ఏమండి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చాలా జరుగుతున్నాయి, ఇంకా జరుగుతాయి. పెద్ద సమస్య ఏం లేదు దానివల్ల. కానీ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ అంటే కులాంతర వివాహాలు కాదు. కులాంతర వివాహం జరిగినా మళ్ళీ అదే మతంలో ఉంటారు. కానీ మతాంతర వివాహం దగ్గర వచ్చే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అమ్మాయిలు అని చెప్పే సినిమా ఇది.
ఏదో ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు అనుకోండి, ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి ప్రేమించుకున్నారు, లేదు క్రిస్టియన్ అబ్బాయి హిందూ అమ్మాయి, లేదు క్రిస్టియన్ అమ్మాయి హిందూ అబ్బాయి ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, సమస్య లేదు. సమాజానికి వచ్చిన సమస్య ఏం లేదు. వాళ్ళ ఇళ్లలో ఏం సమస్యలు ఉంటాయో, ఏం గోల ఉంటుందో, కానీ సమాజానికి సమస్య ఏం లేదు. ఎప్పుడు సమస్య వస్తుందో తెలుసా? టార్గెట్ చేసి బలవంతంగా మతం మార్చాలి, ప్లాన్ చేసి మతం మార్చాలి అని చెప్పి చేస్తుంటారు చూసారా ఒక నెట్వర్క్. అది చాలా చాలా ప్రమాదకరం. అదిగో అలాంటి వాళ్లకు కనువిప్పు కలిగించే విధంగా ఈ సినిమా తీశారు. అంటే సినిమా చూసి అమ్మాయిలు ఒక క్షణం ఆలోచించాలి. ఇంటర్ రిలీజియన్ పెళ్ళి అటువైపు వెళుతున్నారంటే ఒక క్షణం ఆలోచించాలి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నా మతాన్ని నేను పాటించగలనా లేదా, సంపూర్ణంగా నా ఆచార వ్యవహారాలు నేను పాటించగలనా లేదా, లేదా నన్ను హిజబ్ వేసుకో, బుర్కా వేసుకో అంటే నేను వేసుకోను. అప్పుడు ఊరుకుంటారా మా అత్తగారు వాళ్ళు, మా ఆయన? నా పేరు మారదు, హిందూ పేరే ఉంటుంది, ఒప్పుకుంటారా? క్లియర్గా నా పేరు మారదు, మతం మారదు, నా ఆచారం మారదు, వ్యవహారం మారదు, ఒప్పుకుంటారా? ఇంట్లో నేను వెంకటేశ్వర స్వామి ఫోటో పెడతాను, లేదా శివలింగం తెచ్చి పెడతాను, అభిషేకం చేస్తా, లేదా వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం పెడతా, శనివారం వస్తే దీపం వెలిగిస్తా, ఒప్పుకుంటారా? ఆలోచించండి. పైపైన ముందు ఒప్పుకుంటాను అవన్నీ కాదు, క్లియర్ కట్గా ఉండాలి అత్తగారు మామగారు వాళ్ళందరి దగ్గర. అప్పుడు ఓకేనా? ఆలోచించండి. ఎందుకు? ఏంటి సమస్య? మతం మారితే సమస్య ఏంటి అంటే డెమోగ్రాఫిక్స్ అనేవి మారిపోతాయి. డెమోగ్రాఫిక్స్ మొత్తం మార్చడం అనేది ఒక పెద్ద నెట్వర్క్. క్రుసేడులు జరిగాయి, యుద్ధాలు, మత యుద్ధాలు యూరోప్లో 2 మతాలకు మధ్య, బలవంత మత మార్పిళ్లు ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే తమ మతానికి చెందినటువంటి వాళ్ళు ఒక దేశంలో ఎక్కువ శాతం మంది ఉన్నారంటే తమకు కావాల్సినటువంటి కార్యక్రమాలు, పనులన్నీ ఈజీగా చేసుకోవచ్చు. ఇది వ్యవహారం. సో ఈ సినిమా ఒక క్షణం యువతులకు కనువిప్పు కలిగించే విధంగా, ఆలోచించే విధంగా, ఆగి తమను తాము ప్రశ్నించుకునే విధంగా తీసినటువంటి సినిమా. సో జెన్ జీ యువత ఎంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందో ఈ కథ చూసి అర్థం చేసుకోవాలి. కథలో సెకండ్ హాఫ్ అండి అద్దరగొట్టారు. క్లైమాక్స్ అయితే అసలు చప్పట్లు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇందులో యాక్ట్ చేసినటువంటి 3 అమ్మాయిలకు మంచి పేరు వస్తుంది. దివ్యాగా యాక్ట్ చేసినటువంటి అమ్మాయి అదితి భాటియా, ఆమె షూట్అవుట్ ఎట్ లోఖండ్వాలా అందులో చైల్డ్ యాక్టర్గా చేసింది, చాలా టీవీ సీరియల్స్లో చేసింది అమ్మాయి. ఐశ్వర్య ఓజా ఎంపురాన్ సినిమాలో ఉంది, హసీనా దిల్రుబా ఇలాంటి సినిమాల్లో ఉంది. ఎక్కువ మంది గుర్తుపట్టే అమ్మాయి సురేఖ. ఉల్కా గుప్తా ఆమె పేరు, యాక్టర్ పేరు ఉల్కా గుప్తా. రుద్రమదేవి సినిమాలో, మన తెలుగు సినిమాలో యంగ్ రుద్రమదేవిగా చేసింది. అలాగే ఝాన్సీకి రాణి సీరియల్లో యంగ్ మనుబాయ్ అంటే రుద్రమదేవి యొక్క ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క మొట్టమొదటి పేరు అనమాట. సో ఈ అమ్మాయి యంగ్ రుద్రమదేవిగా చేసింది, యంగ్ ఝాన్సీ లక్ష్మీబాయిగా కూడా చేసింది ఉల్కా గుప్తా. చాలా టీవీ సీరియల్స్లో కూడా ఉంది. ఈ ఉల్కా గుప్తా సురేఖ పాత్ర వేసింది ఇందులో, అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అమ్మాయి పాత్ర. అలాగే ఆ అబ్బాయిలు కూడా చాలా చాలా బాగా యాక్ట్ చేశారండి, అబ్బాయిలు కూడా. ఎందుకంటే వాళ్ళు ఆ కర్కశత్వము, ఆ కన్నింగ్నెస్ అంత బాగా వాళ్ళు చేశారు కాబట్టి సినిమాలో సన్నివేశాలు చాలా బాగా పండాయి. ఇంకా సినిమా డైరెక్టర్ అలాగే రైటర్స్ విపుల్, అమృతల్ షా, అమర్నాథ్ వీళ్ళు చాలా చాలా బాగా సినిమాని రాశారు, చాలా బాగా డైరెక్టర్ తెరకెక్కించారు. మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.